ఈ వీడియోలో దాదాపు 500 ఏళ్లుగా సాగుతున్న అయోధ్య రామమందిరం యొక్క చరిత్ర, అలాగే ప్రత్యేకతలేంటి? అసలు అయోధ్యలో రామాలయం గురించి గొడవలెందుకు మొదలయ్యాయి? దేవాలయాల్ని, మసీదుల్ని ఎందుకు కూల్చారు? చివరికి అయోధ్య హిందువులకు ఎలా దక్కింది? అలాగే ఇప్పుడు కడుతున్న రామమందిరం యొక్క విశేషాలు, మరెన్నో ఆశ్చర్య కలిగించే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయోధ్య భారతదేశంలో ఉన్న పురాతనమైన నగరాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 305 కిలోమీటర్ల ఎత్తులో ఫైజాబాద్ అనే జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని సాకేత్ పూర్ అని కూడా అంటారు. రాముడి జన్మస్థలం కూడా ఈ అయోధ్యనే. అయితే ఇప్పుడు అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాల స్థలం కోసం హిందువులు, ముస్లింల మధ్య చాలా వివాదాలు జరిగాయి. రాముడు పుట్టిన స్థలమని హిందువులు, బాబ్రీ మసీద్ ఉన్న స్థలం మాదని ముస్లింలు ఈ ప్రాంతంలో చాలా గొడవలు పడ్డారు. అయితే రామమందిరం కూల్చి మసీదుని కట్టడంతో ఈ గొడవ మొదలైంది. 1528లో మొఘల్ సామ్రాజ్యానికి రాజైన బాబర్ ఈ అయోధ్యలో మసీదు కట్టమని ఆదేశించాడు. శిథిలావస్థలో ఉన్న ఈ రామమందిరాన్ని కూల్చి మసీదుని నిర్మించారు. దానికి బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. అయితే 1855లో అయోధ్యలో నివసించే మహంత్ రఘువీర్ దాస్ ఆ 2.77 ఎకరాల్లో రామమందిరం నిర్మించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో అభ్యర్థన పెట్టాడు. కానీ కోర్టు దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ 1950లో ముస్లింకి, హిందువులకి మళ్ళీ ఆ ప్రాంతంలో గొడవ వచ్చింది. అప్పుడు హిందువులంతా కలిసి ఆ బాబ్రీ మసీదుని కూల్చాలని అనుకున్నారు. అప్పుడున్న గవర్నమెంట్ ఆ గొడవను సాల్వ్ చేసి ఆ స్థలాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసింది. లోపల ఉన్న స్థలం ముస్లింలకి, బయట ఉన్న స్థలం హిందువులకి ప్రకటించారు. అక్కడితో మొదలైన ఈ గొడవలు దాదాపు ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగింది. నవంబర్ 9, 2019లో ఆర్కలాజిక్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదుని హిందూ టెంపుల్ మీద కట్టారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో ఈ 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలని ప్రకటించారు. అంతేకాకుండా హిందువులు మసీదును కూల్చడంతో అయోధ్యలోనే మసీదు కట్టుకోవడానికి ఎక్కడైనా మంచి స్థలంలో 5 ఎకరాలు ఇవ్వాలని గవర్నమెంట్‌ని ఆదేశించింది. ఆ తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో రామమందిరం కట్టడానికి అన్ని పనులు ప్రారంభమయ్యాయి. రామాలయం ట్రస్ట్ వారు 2.77 ఎకరాల స్థలం కాకుండా అదనంగా 100 ఎకరాల స్థలం రామమందిర నిర్మాణం కోసం కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 5, 2020లో రామమందిర నిర్మాణం కోసం ప్రధాని మోడీచే శంకుస్థాపన చేయించారు. అయితే రామమందిర నిర్మాణానికి ఎల్&టీ కంపెనీ వాళ్ళు, అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు సహకరించారు. ఈ రామమందిరం కట్టడానికి కావాల్సిన డబ్బుని ఏ గవర్నమెంట్ దగ్గర, ఏ బిజినెస్ మ్యాన్ దగ్గర కాకుండా మొత్తం దేశ ప్రజలచే ఈ మందిరం నిర్మించాలని రామాలయం ట్రస్ట్ అనుకుంది. దాని గురించి జనవరి 2021న నిధి సేకరణ అభియాన్ పేరుతో దాదాపు 45 రోజుల పాటు 12 కోట్ల మంది ప్రజల దగ్గర నిధి సేకరణ చేశారు. ఈ రామాలయం మందిరం నిర్మించడానికి దాదాపు 1100 కోట్ల ఖర్చవుతుంది. కానీ రామాలయం ట్రస్ట్‌కి విరాళాలుగా 3,400 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సొమ్ములో కొంత రామాలయం మందిరానికి ఉపయోగించి మిగిలిన డబ్బుతో అయోధ్యని అభివృద్ధి చేయడానికి వాడదామనుకున్నారు. ఇప్పుడు కడుతున్న రామమందిరం యొక్క డిజైన్‌ని దాదాపు 30 సంవత్సరాల క్రితం అంటే 1989లో చంద్రకాంత్ చోప్రా అనే వ్యక్తి డిజైన్ చేశారు. ఈయన శిల్పశాస్త్రంపై 12 పుస్తకాలు రచించారు. అంతేకాకుండా ఈయన భారతదేశంలో ఉన్న మరో 8 దేవాలయాలకి డిజైన్‌లు అందిస్తున్నారు. ఎన్నో మంది సాధువులు, మఠాధిపతులు ఈ డిజైన్‌ని పరిశీలించి ఆమోదించారు. ఈ రామమందిరం నిర్మాణం మొత్తం నాగర్ శైలిలోనే ఉంటుంది. ఈ మందిరం మొత్తాన్ని ఇనుము, సిమెంటు లేకుండా కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. అది నాగర్ శైలి ప్రత్యేకత. అయితే రామమందిరం మొత్తం విస్తీర్ణం 67 ఎకరాలు. దాంట్లో ప్రధాన మందిరం 2.7 ఎకరాలు. ఈ మందిరం యొక్క పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఈ మందిరాన్ని ఒకేసారి 10,000 మంది దర్శించుకునేలాగా నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతైన పునాదితో కడుతున్నారు. ఎందుకంటే దాదాపుగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మసీదు పునాదులు ఉండడంతో మొత్తం అన్నీ తీసి ఇది కడుతున్నారు. పునాదికి 22 అడుగుల ఎత్తులో గ్రానైట్‌తో పీఠం వేసి దానిపైన స్తంభాలతో ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఈ ఆలయం మొత్తాన్ని 3 అంతస్తులతో 5 మండపాలతో నిర్మిస్తున్నారు. అవి ఏంటంటే మృత్యు మండపం, రంగ మండపం, కూర్దు మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపం. ఈ ఆలయం మొత్తానికి 5 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. అలా 5 గుమ్మటాలు ఉండే ఏకైక ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఇంక ఈ మందిరం యొక్క స్తంభాల విషయంకొస్తే గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్‌లో 132, సెకండ్ ఫ్లోర్‌లో 74 స్తంభాలు ఉంటాయి.
రామయ్య గర్భగుడి దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 161 అడుగుల ఎత్తైన శిఖరం ఉంటుంది. ఈ శిఖరాన్ని నిర్మించడానికి రాజస్థాన్‌కి చెందిన 4,00,000 క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించారు. ఎప్పటికైనా ఆ స్థలంలో రామాలయం నిర్మిస్తామని, ఆ మందిరానికి సంబంధించిన రాతి స్తంభాలని 1990 నుంచే తయారు చేస్తున్నారు. ఎన్ని భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలొచ్చినా సరే ఎన్నో సంవత్సరాలు నిలబడేలాగా ఈ గుడిని పటిష్టంగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రధానమైన సీతారాముల విగ్రహాల్ని నిర్మించడానికి విష్ణుమూర్తి అవతారమైన శాలిగ్రామ శిలల్ని ఉపయోగించారు. ఈ శాలిగ్రామ శిలలు ఎలా తయారవుతాయంటే హిమాలయాల నుంచి ఉద్భవ ప్రవాహంగా సాగే భారీ శిలలను చీల్చుకుంటూ గండకీ నది ద్వారా ప్రవహించే 31 ఖనిజాలతో నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఈ శాలిగ్రామ శిలలు తయారవుతాయి. అలా తయారయ్యే శాలిగ్రామ శిలల్లో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచున్న శాలిగ్రామ శిలల్ని ఈ సీతారాముల విగ్రహాల చెక్కడానికి తెప్పించారు. అలా తెప్పించిన శాలిగ్రామ రాళ్ళుల్లో ఒకటి 18 టన్నులైతే ఇంకోటి 16 టన్నులు. తయారు చేసిన విగ్రహాల్ని గర్భగుడిలో ఎలా పెడుతున్నారంటే శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ఆ విగ్రహం మీద పడేలాగా ప్రతిష్ఠిస్తున్నారు. ఈ మందిరం మొత్తంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ముందు జరిగిన వివాదాలేమీ భవిష్యత్తులో జరగకుండా మొత్తం రామాలయం చరిత్ర, దాని వెనకాల ఉన్న నిజాలు ప్రతీదీ డేట్లతో సహా లిఖించి టైమ్ క్యాప్సూల్స్‌లో భద్రపరిచారు. ఈ టైమ్ క్యాప్సూల్స్‌ని రామాలయం నిర్మించిన 200 అడుగుల లోతులో ఇవి దాచిపెట్టారు. 2024 జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఈ ఆలయం మొత్తం పూర్తవడానికి 2025 సంవత్సరం వరకు టైం పడుతుందని చెప్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.